మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాయుడు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. పొన్నూరు లేదా అవనిగడ్డ టికెట్ను అంబటి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అంబటి రాయుడు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. పొన్నూరు లేదా అవనిగడ్డ టికెట్ను అంబటి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అంబటి రాయుడు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. పొన్నూరు లేదా అవనిగడ్డ టికెట్ను అంబటి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి. అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పారు. సో దీనికి కారణం క్రికెట్ మ్యాచ్ కి సమయం కేటాయించలేకపోతున్నాను అని చెప్పి కూడా ఆయన ఒక రీజన్ చెప్పారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం, జనసేన పార్టీ కార్యాలయానికి రావడం, ఇవన్నీ కూడా దేనికి సంకేతాలుగా భావించవచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ప్రధానంగా అంబటి రాయుడు కూడా క్రికెట్కు సంబంధించి కొన్ని అవకాశాలు చేజారించుకొని కూడా క్రికెట్లో తను కొంత ఫెయిల్ అయినట్టు కూడా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా రాజకీయాలకు సంబంధించి ఆయన మొదట్లో కూడా రాంగ్ స్టెప్ తీసుకున్నట్టు కూడా ఆయన భావించినట్టు కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి ఆయన దాదాపుగా కూడా ఆ 7-8 నెలలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల పరిధిలో కూడా ఆయన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంటర్నల్ ప్రోగ్రామ్స్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఆయన కూడా దానికి సంబంధించి ఆయన పోటీకి ఆ రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా గ్రౌండ్ లెవెల్లో ఆయన ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి. ఆయన అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ఆయన వైసీపీ తీర్థం ముచ్చుకున్నారు. తర్వాత కొన్ని కారణాలు ఏదైతే వైసీపీకి సంబంధించి అక్కడ గుంటూరు నుంచి ఆయన్ని కాకుండా ఏదైతే నరసరావుపేటలకు సంబంధించిన ఎవరైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయల్ని పోటీ చేయాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావించింది. ఆయన్ని అక్కడి నుంచి సపోర్ట్ చేయడం మాత్రమే ఉండాలి, టికెట్ లేదనే అంశాన్ని కూడా ఆయనకు తెలియజెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన అందుకనే అక్కడి నుంచి విముఖత చూపి కూడా ఆయన పార్టీకి 10 రోజులు జాయిన్ అయిన 10 రోజుల్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 2 రోజుల్లోనే నేను ఎందుకు రాజీనామా చేశానో వివరిస్తానంటూ కూడా ఆయన అయితే ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి. 2 రోజుల తర్వాత ఆయన ఒక పోస్ట్ను కూడా చేయడం జరిగింది. నేను ఒక గేమ్ ఆడటానికి వెళ్తా ఉన్నాను, క్రికెట్ ఆడటానికి వెళ్తా ఉన్నాను. క్రికెట్ రూల్స్ ప్రకారం ఏ పార్టీకి కానీ, రాజకీయ పార్టీకి కానీ మద్దతు తెలపడం కానీ, పార్టీలో ఉండడం కానీ ఉండకూడదు. కాబట్టి నేను వైసీపీకి రాజీనామా చేశానంటూ కూడా ఆయన ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన పోస్ట్ పెట్టిన పరిస్థితి. ఆయన పోస్ట్ పెట్టిన 2-3 రోజుల తర్వాత ఈరోజు జనసేనలో ఆయన జాయిన్ అవబోతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతూ ఉన్నారంటూ కూడా ఆయన పోస్టు ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఆయన వాస్తవంగా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్కి కూడా అరగంట క్రితమే ఆయన రావడం జరిగింది. అంబటి రాంబాబు జనసేనతో కూడా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా ఆయన అర్ధగంట పైగా కూడా భేటీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన పవన్ కళ్యాణ్తో పాటు కూడా గుంటూరు జిల్లాలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటా ఉన్నాను, జనసేన పార్టీ తరపు నుంచి అని కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ ముందు ఆయన ఉన్న ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాల గురించి ఆయన కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు నుంచి పొన్నూరు నియోజకవర్గానికి ఆయన ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అట్లాగే కృష్ణా జిల్లాలో కూడా ఒక నియోజకవర్గంపై కూడా ఆయన ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి జనసేన తరపు నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన మరికొద్దిసేపట్లో కూడా చర్చలు ముగిసిన అనంతరం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మీడియాతో మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ మల్లికార్జున, అయితే ఇప్పుడు జరిగిన భేటీలో చూస్తుంటే క్రికెట్ మ్యాచ్ కాదు రీజన్, ఆయన వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారు, అదే రీజన్ అని భావించొచ్చంటారా? అందుకే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారనుకోవచ్చంటారా?
తప్పకుండా ప్రియ, ఎందుకంటే ఆయన మొదట 10 రోజులు గడిచిన తర్వాత ఆయన రిజైన్ చేయటం, ఎందుకంటే అది కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. వైసీపీలో దాదాపుగా 2 లిస్టులు రెడీ అయిపోయి 2 లిస్టులు కూడా రిలీజ్ అయిపోయినాయి. 3వ లిస్టు కూడా తయారవుతూ ఉంది. 3వ లిస్టు కూడా రిలీజ్ చేయడానికి 1-2 రోజుల్లో కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంలో ఆయన దాదాపుగా 3-4 రోజుల క్రితం రాజీనామా చేయడం, ఎందుకంటే ఆయన క్లియర్గా అంటే జాయిన్ అయ్యే ముందు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఉండబోతా ఉన్నారు, ఎందుకంటే ఆడ వైసీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో కూడా ఇతను వైసీపీ బరిలోకి దించాలని కూడా భావించింది. గుంటూరులో ఉన్న పార్లమెంట్ పరిధిలో ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాల పరిధిలో కూడా అంబటి రాయుడు దాదాపుగా 7-8 నెలల పాటు కూడా తిరగడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలు, స్కూల్స్, అలాగే మరికొన్ని పార్టీ యాక్టివిటీస్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, ఆయన తీసుకొస్తున్న వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తూ ఉన్నాయి, ఆయన పథకాలు పేషెంట్ కూడా మెచ్చుకుంటూనే వచ్చే ఉన్నారు. తర్వాత 10 రోజుల క్రితం ఆయన 10-15 రోజుల క్రితం రిజైన్ చేయడం జరిగింది. అంటే రిజైన్ చేసే ముందు ఆయన ఏదైతే ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాజీనామా చేస్తా ఉన్నాను, రాజీనామాకి ఎందుకు చేస్తా ఉన్నాను అంశాల మటుకి మరోసారి పోస్ట్ చేస్తానంటూ కూడా ఆయన జరిగింది ఆ రోజు. రైట్, అయితే అంబటి రాయుడు ఇప్పటికే క్రికెట్లో ఏదైతే ర్యాపిడ్గా ఆయన డెసిషన్స్ తీసుకుంటున్నారో ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఆయన అదే విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఎంత త్వరగా ఆయన జాయిన్ అయ్యాడో అంత త్వరగా బయటికి వచ్చేసారు. సో ఇప్పుడు జనసేనతో జరిగే భేటీలో పొన్నూరు లేదా అవనిగడ్డ నుంచి టికెట్ ఆయన ఆశిస్తున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ దానికి కనుక ఒప్పుకుంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు అంబటి రాయుడే ఉంచబోతా ఉన్నారు. ఆయనే ఈ 2 నియోజకవర్గాల్లో నాకు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంది, నేను పోటీ చేస్తానంటూ కూడా ఆయన ప్రధానంగా పవన్ కళ్యాణ్ ముందు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వైసీపీలో పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని మొదట్లో భావించిన తర్వాత వైసీపీకి సంబంధించి ఆయన సీట్ ఇవ్వడానికి సుముఖత చూపడంతో కూడా ఓన్లీ ప్రచారానికి సంబంధించి ఆయన వాడుకోవాలని చెప్పి వైసీపీ భావించిందని కూడా ఆయన కొంత సమాచారం అందుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయడం జరిగింది. నేను క్రికెట్ ఆటకి వెళ్తున్నాను కాబట్టి ఏ పార్టీలో అందుకే రిజైన్ చేశానంటూ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా భేటీ కావడంతో కూడా ఆయన ఏదైతే క్రికెట్లో ఎలా అయితే ముక్కుసూటితనంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో అది కూడా రాజకీయాల్లో అవలంబిస్తున్నారని కూడా మనం భావించుకోవచ్చు. దానికోసమే ఉదాహరణగా మనం వైసీపీలో జాయిన్ అయిన 10 రోజులకే ఆయన రిజైన్ చేయడం, మళ్ళీ వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కావటం. ఎందుకంటే అంబటి రాయుడిని ప్రధానంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపుగా ఉన్నారో అట్లాగే టీడీపీకి కాపు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకోసమే అంబటి రాయుడిని కాపు సామాజిక వర్గం కాబట్టి కంపల్సరీగా కాపు సామాజిక వర్గం కొంత మన వైపు టర్న్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంబటి రాయుడిని మెయిన్గా తీసుకొని కాపు సామాజిక వర్గానికి వైసీపీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఆయన తీసుకున్న నేపథ్యంలో కూడా ఆయనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన భావించిన నేపథ్యంలో ఆయన బయటికి రావడం జరిగింది. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా ఈయన భేటీ కావటం, కొంత సామాజిక వర్గం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొంత అండగా ఉంటుంది నేపథ్యంలో కూడా ఆయన కూడా జనసేనతో కలిసి నడవాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ కావటం, ఆయనకు ఏదైతే ఆయన అవకాశాలు ఉన్నాయో 2 సీట్లు ఆయన భావిస్తూ ఉన్నారో పోటీ చేయాలని, ఒకటి గుంటూరు జిల్లాలో పొన్నూరు కావచ్చు, అలాగే కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు నేను పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నాననే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఆయన ఉంచుతూ ఉన్నారు. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.